వెల్కమ్ టు ఐడిటీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల క్రితమే జనావాసాలలో కుప్పకూలడం అందరియాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మేఘానిలోని జనావాసాలలో కుప్పకూలింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. ఇప్పటి వరకు ఎంతమంది బ్రతికున్నారు, ఎంతమంది గాయాలపడ్డారనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. విమానం చుట్టుపక్కల దట్టమైన పొగ, మంటలు వెగిసిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అలాగే సహాయక చర్యల సిబ్బంది కూడా అప్పటికి చేరుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి గుజరాత్ సీఎంతో మాట్లాడటం, తను సహాయక చర్యల్ని పర్యవేక్షించడం జరుగుతోంది. నిజంగా జనావాసాల్లో ఈ దుర్ఘటన జరగడం కూడా అందరినీ బాధాకరమే. ఇది ఒక దురదృష్టకరమైన వార్త. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం ఎందుకు కుప్పకూలిపోయిందో కూడా ఇప్పటికే సమాచారం లేదు. ప్రస్తుతానికైతే ప్రాణాలతో బతికున్న ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఏమిటి అనేది కూడా అంతా గందరగోళంగా మారిపోయింది. ఎవరిని కాపాడాలి, ఎవరిని రక్షించాలో కూడా తెలియని పరిస్థితి. అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే కుప్పల తెప్పలుగా శవాలు, అలాగే విమాన శకలాలు అయితే గనక సహాయక చర్యలు ముందుకెళ్ళడానికి కూడా ఆటంకంగా మారాయన్నమాట. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని తర్వాత మనకి ఎంతమంది అయితే ప్రాణాలతో మిగిలి ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.